నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోషాయిగూడలో శ్రీ సీతారామాంజనేయుల కళ్యాణ అక్షంతల ఊరేగింపు. నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్న సోమిరెడ్డి. కన్నుల పండుగగా మహాపడి పూజ. పెద్ద కందుకూరు గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన బిర్లా. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. లోక్సభ ఎన్నికల సమయత్తంకు బీఆర్ఎస్ కౌంటౌన్. ఐనవోలు మల్లన్న జాతరకు భారీ ఏర్పాట్లు. ఎల్లుండి నుండి టిడ్కో ఇళ్ల పంపిణీ. అయోధ్య రామ మందిరంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ అక్షంతలను కోషాయిగూడలో ఊరేగింపు చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ 4వ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం నుండి వచ్చిన అక్షంతలను రామభంటులందరూ కలిసి శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు గోపాల్చారి మాట్లాడుతూ జనవరి 1 నుండి 15వ తారీఖు వరకు ఇంటింటికి గడప గడపకు రామ జన్మభూమి తీర్థక్షేత్రం నుండి వచ్చిన అక్షంతలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్బి కాలనీ రామ భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూతనంగా స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ తస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు చెండూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న గాంధీజీ ఫౌండేషన్ ను స్థాపించారు. మొదటి కార్యక్రమంగా మున్సిపాలిటీ పరిధిలో కుమారులు కూతుర్లు లేకుండా పనికి వెళ్లడానికి ఆరోగ్యం సహకరించని 20 మంది నిరుపేదలను ఎన్నుకొని వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు అందజేశారు. వీరికి 2 సంవత్సరాల వరకు సరుకులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత వెంకన్న, రావురాల గణేష్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కోడి శ్రీనివాసులు. చండూరు గాంధీజీ విద్యా సంస్థల్ని గత 22 సంవత్సరాలుగా నడుపుతూ ప్రజల ఆదరణతో, తల్లిదండ్రుల ఆదరణతో, భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. మరి దీనికి అర్థం చేకూరాలంటే సమాజ సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది చండూరులో. అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని 20 మంది నిరుపేద మహిళల్ని ఎంచుకొని 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఒక్కొక్కరికి సుమారు 1000 రూపాయల సరుకుని, 20 మందికి 20,000 రూపాయల సరుకుని 24 నెలలు అంటే 4,80,000 రూపాయల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ కార్యక్రమాలను చేస్తూ పేద ప్రజలకు చెంతకు చేరుతూ పేద ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ పేదల ఉన్నతి కోసం వాళ్ళకు కనీసము తిండి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళని ఎంచుకొని భవిష్యత్తులో వాళ్ళకు ఆసరాగా మా ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో విద్య కోసం విద్యార్థులకు సౌకర్యాలను అందించడము, పేద ప్రజలకు సౌకర్యాలు అందించడము, అన్ని రకాల సేవలు చేస్తూ సమాజంలో ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 20 మంది పేద మహిళలు అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా, కూతుళ్ళు లేకుండా ఒంటరిగా ఉంటూ పనిచేయడానికి వాళ్ళకు శారీరకంగా సహకరించకపోవడం, ఈ విధంగా ఉన్నటువంటి పేదలను ఎంచుకొని ఈరోజు 20 మందికి నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి నెలసరి సరిపోను సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీన 2 సంవత్సరాల కాలం పాటు మేము అందించి వాళ్ళకు ఆసరాగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి కేక్ కట్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె కేక్ కట్ చేసి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ చందనా దీప్తిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ప్రాధాన్యతలను వివరించారు. నల్గొండ జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలిస్తామని ప్రకటించారు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారి యువతని, వారి కుటుంబాలను కష్టాల పాలు చేస్తుందని, దానిని నల్గొండ జిల్లా నుండి సమూలంగా నిర్మూలించడం పోలీస్ శాఖ ప్రాధాన్యత అంశంగా తీసుకుంటుందని తెలిపారు. నల్గొండ ప్రజలు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ నల్గొండ పోలీస్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్. సో ఈరోజు నేను ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఐఎమ్ ఏ 2012 బ్యాచ్ IPS ఆఫీసర్ అండ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గోస్ as in I have worked in the districts of Nalgonda also as ASP under trainee. ఈ సంవత్సరంలో మనకి పెరుగుతూ వస్తున్నటువంటి డ్రగ్స్ మెనేస్, యంగ్స్టర్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా కష్టాల్లోకి నెట్టేస్తున్నటువంటి డ్రగ్స్ మెనేస్ని కంప్లీట్లీ ఈ జిల్లా నుంచి ఎరాడికేట్ చేయడము, దట్ ఈస్ a topmost priority. Also, this is the priority of government, and we are going to work really hard, and we will strengthen our intelligence and surveillance networks. ఎట్లాంటి లాక్సిటీ లేకుండా టోటల్ ఎరాడికేషన్ కోసం మేము పూర్తి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో చాలా స్టర్న్గా, కఠినంగా వ్యవహరిస్తాము. మీరు ఉక్కుపాదం అనుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్, ట్రాన్స్పోర్ట్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, zero tolerance. Next top priority is women, children and weak. These people will be our top priority in delivering policing services. Besides this, బేసిక్ పోలీసింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రెంగ్తన్ చేసి ప్రొఫెషనల్ పోలీసింగ్ని ప్రజలకు అందించాలి అనేది ఇట్ ఈస్ మై ప్రయారిటీ అండ్ ఆల్సో ద ప్రయారిటీ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫోర్స్. అండ్ వెల్ఫేర్ ఆఫ్ పోలీస్, we will take utmost care in catering to the welfare of police. They are well motivated and deserving persons ki rewards ivvadamu and mischievous persons ki punishments ivvadamu, ఇది ప్రాంప్ట్గా చేసి ఈ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుని మొత్తం ఫోర్స్ అంతా కూడా we will ensure that they take pride in the uniform, they take pride in their job and they have immense job satisfaction. So these things I wanted to say. Other than this, జిల్లాలో నాకు కూడా కొంచెం లైట్ అవగాహన ఉంది. ఇంకా కూడా ఇన్ డెప్త్ వెళ్ళి రివ్యూస్ చేసి డిఫరెంట్ వింగ్స్ అండ్ యూనిట్స్ ఇంకా కూడా విషయాలు తెలుసుకుంటాము. ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రయారిటైజ్ చేసుకొని అదర్ దెన్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ ఒకటొకటి సమస్యల్ని పరిష్కరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఫుల్ ఎంతూజియాజంతో మొత్తం డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ, ఫోర్స్ అందరూ కూడా కృషి చేస్తారని తెలియపరుస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఐ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ some main arterial road safety is an issue here. Accidents ఎక్కువ అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా అది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము హ్యాండిల్ చేయడానికి ఇన్ ఎ మోర్ ఎఫెక్టివ్ సిస్టమాటిక్ వే
that we will ensure that సైబర్ క్రైమ్ అదొక కొత్త ప్రపంచం. ఇప్పుడు ఇంక్రీజింగ్లీ ఎక్కువ మంది బాధితులు సైబర్ క్రైమ్కి గురవుతున్నారు. సో అది ప్రివెన్షన్ పరంగాను అదేవిధంగా డిటెక్షన్ పరంగా కూడా మనం చేసుకోవడానికి అంటే పురోగతి చేసుకోవడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి కేక్ కట్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె కేక్ కట్ చేసి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ చందనా దీప్తిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ప్రాధాన్యతలను వివరించారు. నల్గొండ జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలిస్తామని ప్రకటించారు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారి యువతని, వారి కుటుంబాలను కష్టాల పాలు చేస్తుందని, దానిని నల్గొండ జిల్లా నుండి సమూలంగా నిర్మూలించడం పోలీస్ శాఖ ప్రాధాన్యత అంశంగా తీసుకుంటుందని తెలిపారు. నల్గొండ ప్రజలు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ నల్గొండ పోలీస్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్. సో ఈరోజు నేను ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఐఎమ్ ఏ 2012 బ్యాచ్ IPS ఆఫీసర్ and my previous experience goes as in I have worked in the districts of Nalgonda also as ASP under trainee. ఈ సంవత్సరంలో మనకి పెరుగుతూ వస్తున్నటువంటి డ్రగ్స్ మెనేస్ యంగ్స్టర్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా కష్టాల్లోకి నెట్టేస్తున్నటువంటి డ్రగ్స్ మెనేస్ని కంప్లీట్లీ ఈ జిల్లా నుంచి ఎరాడికేట్ చేయడము, దట్ ఈస్ అ టాప్ మోస్ట్ ప్రయారిటీ. Also, this is the priority of government, and we are going to work really hard, and we will strengthen our intelligence and surveillance networks. ఎట్లాంటి లాక్సిటీ లేకుండా టోటల్ ఎరాడికేషన్ కోసం మేము పూర్తి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో చాలా స్టర్న్గా, కఠినంగా వ్యవహరిస్తాము. మీరు ఉక్కుపాదం అనుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్, ట్రాన్స్పోర్ట్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, zero tolerance. Next top priority is women, children and weak. These people will be our top priority in delivering policing services. Besides this, basic policing aspects ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రెంగ్తన్ చేసి ప్రొఫెషనల్ పోలీసింగ్ని ప్రజలకు అందించాలి అనేది ఇట్ ఈస్ మై ప్రయారిటీ అండ్ ఆల్సో ద ప్రయారిటీ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫోర్స్. And welfare of police, we will take utmost care in catering to the welfare of police. They are well motivated and deserving persons ki rewards ivvadamu and mischievous persons ki punishments ivvadamu ఇది ప్రాంప్ట్గా చేసి ఈ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుని మొత్తం ఫోర్స్ అంతా కూడా we will ensure that they take pride in the uniform, they take pride in their job and they have immense job satisfaction. So these things I wanted to say. Other than this, జిల్లాలో నాకు కూడా కొంచెం లైట్ అవగాహన ఉంది. ఇంకా కూడా ఇన్ డెప్త్ వెళ్ళి రివ్యూస్ చేసి డిఫరెంట్ వింగ్స్ అండ్ యూనిట్స్ ఇంకా కూడా విషయాలు తెలుసుకుంటాము. ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రయారిటైజ్ చేసుకొని అదర్ దాన్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ ఒకటొకటి సమస్యల్ని పరిష్కరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఫుల్ ఎంతూజియాజంతో మొత్తం డిపార్ట్మెంట్
డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు ఫోర్స్ అందరు కూడా కృషి చేస్తారని తెలియపరుస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ I understand that we have some main arterial road safety is an issue here. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా అది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము హ్యాండిల్ చేయడానికి ఇన్ ఎ మోర్ ఎఫెక్టివ్ సిస్టమాటిక్ వే దట్ వీ విల్ ఎన్షూర్ దట్ సైబర్ క్రైమ్ అదొక కొత్త ప్రపంచం. ఇప్పుడు ఇంక్రీజింగ్లీ ఎక్కువ మంది బాధితులు సైబర్ క్రైమ్కి గురవుతున్నారు. సో అది ప్రివెన్షన్ పరంగాను అదేవిధంగా డిటెక్షన్ పరంగా కూడా మనం చేసుకోవడానికి అంటే పురోగతి చేసుకోవడానికి క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలపై మనసు పెట్టాలని కోరిన సోమిరెడ్డి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు క్రీడా దృక్పథంతో చూడాలని వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా సోమిరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా సోమిరెడ్డి ఆధ్వర్యంలో లింగరాజుపల్లి స్టేట్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి గ్రామంలో క్రికెట్ టోర్నమెంటులో గెలుపొందిన క్రీడాకారులతో పాటు సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసి ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వైఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గ్రామంలో చేయడం జరిగింది. సేవా దృక్పథంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఏ ఒక్క వ్యక్తిగత స్వార్థంతో కానీ వ్యక్తిగతమైన రాజకీయ లబ్ధి కోసమో కానీ చేస్తున్న కార్యక్రమాలు అయితే కావనేది సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా సమాజ సేవ కోసం ప్రజలు మంచిగా ఉండాలని, ప్రజలు బాగుపడాలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మన యొక్క సహాయ సహకారాలు మనలో కొంత ఉండాలనే ఆలోచనతో నేను ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఒకటే కాదు, అనేకమైన కార్యక్రమాలను గ్రామం అభివృద్ధి వైపు ఉండాలని, గ్రామంలో ఉన్న ప్రజలు ఐక్యతతో ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాలే తప్ప ఏ ఒక వ్యక్తిగత స్వార్థంతోనైతే నాకైతే అటువంటి ఆలోచన మాత్రం లేదు. మన గ్రామం చూసి చుట్టుపక్కల గ్రామంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఇటువంటి క్రీడా ఉత్సవాలను ప్రోత్సహించడం కానీ, మరి మహిళా మనులు ముగ్గుల పోటీలను ప్రతి సంవత్సరము ఒక ఐక్యతతో చేయడం కానీ, ఎవరికైనా ఆపద వస్తే కనీసం మనలో ఉన్న సంపాదించిన దాంట్లో 1 రూపీ అయినా వారి కోసం సేవ కోసము ఖర్చు చేయాలనే ఆలోచనతో కానీ చేస్తున్న సేవా కార్యక్రమాలే తప్ప నేనేదో అవకాశం కోసమో లబ్ధి కోసమో చేస్తున్న కార్యక్రమాలు అయితే కావు. నేను కూడా ఈరోజు గ్రామం ఐక్యత కోసము అందరినీ కూడా గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాకపోతే వారు మరి ఎందుకు రాలేదో వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. నేను చేసే కార్యక్రమం ఏదైనా సమాజ సేవ కోసమే తప్ప నా వ్యక్తిగత సేవనైతే ఏమాత్రం లేదనేది ఈ సభాముఖంగా యువకులకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజలు వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ,
Contact number 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వామియే శరణమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల నామస్మరణతో మారుమోగింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ గంటస్వామి ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వాముల నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. పెద్దకందుకూరు గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో పలు బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పరామర్శించారు. గ్రామానికి చెందిన ముప్పిడి నరేష్ మృతి చెందగా, కల్లె వెంకటేష్ తండ్రి మృతి చెందగా, గుండ్లపల్లి భూపాల్ మృతి చెందగా, కోటగిరి బాలరాములు గుండెపోటుతో మృతి చెందగా, కేతావతు కిషన్ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబాలకు అండగా ఉంటామని. టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల కార్యాచరణ షురూ కానుంది. తెలంగాణ భవన్ వేదికగా రేపటి నుండి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రేపటి నుండి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ సభాపతి మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడతగా రోజుకు ఒక లోక్సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి తర్వాత 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానుండగా ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులని ఆహ్వానించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక భేటీలో చర్చిస్తారు. ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. సన్నాహక సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ చేపట్టనుంది. తేదీల వారీగా పార్లమెంటు నియోజకవర్గం సన్నాహక సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 3న ఆదిలాబాద్ నియోజకవర్గం, జనవరి 4న కరీంనగర్ నియోజకవర్గం, జనవరి 5న చేవెళ్ల, జనవరి 6న పెద్దపల్లి, జనవరి 7న నిజామాబాద్, జనవరి 8న జహీరాబాద్, జనవరి 9న ఖమ్మం, జనవరి 10న వరంగల్, జనవరి 11న మహబూబాబాద్, జనవరి 12న భువనగిరి నియోజకవర్గాల వారితో సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంక్రాంతి అనంతరం 16వ తేదీన నల్గొండ, 17వ తేదీన నాగర్ కర్నూల్, 18వ తేదీన మహబూబ్ నగర్, 19వ తేదీన మెదక్, 20వ తేదీన మల్కాజ్గిరి, 21వ తేదీన సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు,
జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగుకు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చారిత్రాత్మక ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మరో 10 రోజుల్లో జాతర ప్రారంభం కానుంది. చారిత్రాత్మక ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాతర మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం హడావిడి చేస్తోంది. జాతర ఏర్పాట్లను దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల పరిశీలించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆలయంలో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, తాగునీరు, దుస్తులు మార్చుకునే గదులు తదితర వాటిపై శ్రద్ధ వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. శాశ్వత ప్రతిపాదికన సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. 2025 జాతర నాటికి వసతి గృహం, కళ్యాణ మండపం, కళ్యాణ కట్ట, ఒగ్గు అర్చకుల శాశ్వత భవన నిర్మాణం పూర్తవుతుందని సురేఖ తెలిపారు. ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి సూచించారు. ప్రధాన జాతర జనవరి 13న ప్రారంభం కానుంది. ప్రధాన జాతర సంక్రాంతికి 3 రోజుల పాటు జరిగినప్పటికీ ఉగాది వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. 11వ శతాబ్దంలో కాకతీయ రాజ్యంలో మంత్రి అయ్యన దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. పీఠాధిపతి అయిన మల్లికార్జున స్వామిని మైలారు దేవునిగా ఆయన సతీమణులైన బలిజ మేడాలమ్మ, గొల్ల కేతమ్మలతో పాటు పూజిస్తారు. ఏపీ ప్రజలకు టిడ్కో ఇళ్ల పంపిణీ చేయనుంది జగన్ సర్కార్. 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగనుంది. ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపింది జగన్ సర్కార్. పట్టణాల్లోని పేదలకు ఇప్పటికే 82,080 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఎల్లుండి నుండి మరో 61,684 ఇళ్లను అందచేయనుంది. 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగనుంది. 300 చదరపు అడుగుల ఇంటిని ₹1కే లబ్ధిదారులకు అందించనుంది. ఈ నెల 4న అనకాపల్లి జిల్లాతో మొదలుపెట్టి ఫిబ్రవరి 2వ వారంలో పార్వతీపురం జిల్లాతో పంపిణీని ముగించనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన విద్యుత్ సంస్థకు అందించే ఫాల్కాన్ మీడియా ఎనర్షియా ఫౌండేషన్ జాతీయ అవార్డులను ఏకంగా 3ంటిని ఏపీ విద్యుత్ సంస్థలు పొందాయి. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు టాప్ స్టేట్ యూటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అవార్డు లభించింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.